Good morning from Fatehpur Sikri and welcome back to another day of my all India road trip. నా గ్లౌస్ ఇవి ఒకటి రెండు. ఇదే నేనున్న హోటల్ గోవర్ధన్ సంథింగ్. ఎయిర్ కూలర్ తోటి 1000 రూపాయలు. ఏసీ కాదు, ఎయిర్ కూలర్. ఎనీవేస్, గుడ్ మార్నింగ్. అండ్ టెంపరేచర్ ఎంత ఉందో తెలియదు కానీ పొగలబ్బా, ఇంత కొందర బాబు. ఈ ప్రదేశం ఆగ్రా నుంచి స్టార్ట్ అయింది, ఘోరంగా ఉంది టెంపరేచర్ అయితే మాత్రం. సో ఫతేపూర్ సిక్రీతో పని అయిపోయింది. నైస్ ప్లేస్. జోధాబాయ్ హిందూ ప్రిన్సెస్ ని పెళ్లి చేసుకున్న అక్బర్తో పాటు ఇక్కడ ఒక ఏమంటారు దీన్ని, క్యాపిటల్. దీని తర్వాత ఆగ్రా, అండ్ ఆగ్రా తర్వాత ఢిల్లీ ఫైనల్గా. నౌ ఐఎమ్ హెడింగ్ టు ద జన్మస్థల ఆఫ్ శ్రీకృష్ణుడి జన్మస్థానానికి వెళ్తున్నాం. శ్రీకృష్ణుడి జన్మస్థానం ఎక్కడ అనుకుంటున్నారు? మధురా బృందావనం. మధురా బృందావనం రెండు జంట ఊర్లు లాంటివి, రెండు పక్కపక్కన ఉన్నాయి. మధుర వెళ్ళి అక్కడ ఈరోజు శ్రీకృష్ణుడి జన్మస్థానంలోని శ్రీకృష్ణుడి ప్రేమ్ మందిర్లోని శ్రీకృష్ణ బలరామ టెంపుల్ ఒకటి. ఈరోజు అంతా ఇంకా అన్ని గుడ్లే. ఇదంతా పనాలలాగా ఫతేపూర్ సిక్రీ కూడా అంతా ఒక పెద్ద ప్రదేశం, ఫోర్ట్. మధుర అయితే ఇక్కడ నుంచి సుమారుగా 60 km సంథింగ్. ఆల్మోస్ట్ నేను వచ్చిన దారి అంతా వెనక్కి వెళ్ళాలా. ఆల్మోస్ట్ ఆగ్రా దగ్గరలోకి వెళ్ళి అక్కడ మనం లెఫ్ట్కి డైవర్షన్ తీసుకోవాలా. అండ్ జైపూర్ చూడండి, 190 km ఇక్కడ నుంచి. ఇలా వెళ్ళిపోతే జైపూర్ 190 km. కానీ మనం మళ్ళీ ఇటు వెళ్తున్నాం, ఆగ్రా వైపు వెళ్తున్నాం. వై? బికాజ్ మధుర, దీగ్ అండ్ ఇంకో ప్రదేశం ఉన్నది, అవి విజిట్ చేయడం కోసం అని. మధుర ఏంటంటే మధురకి బృందావన్కి ఒక 15 కిలోమీటర్ల తేడా. బృందావన్లోని బలరామకృష్ణ టెంపుల్, శ్రీకృష్ణ బలరామకృష్ణ టెంపుల్, ప్రేమ మందిరం ఉన్నాయి. మధురలో ఏంటంటే గోకులు, శ్రీకృష్ణ జన్మస్థానం, ఇంకా వైశల్ ఘాట్ ఏదో ఘాట్ ఒకటి ఉన్నది. రెండింటికి ఏంటంటే ఒక 15 కిలోమీటర్ల తేడా. టెంపుల్ అయితే మాత్రం సాయంత్రం పూట చూడడానికి బాగుంటుంది అని విన్నాను. బట్ మనం లీజర్ ట్రిప్కి రాలేదు కదా, ఆల్ ఇండియా ట్రిప్లో ఉంటే మనకి ఏ టైంలో కుదిరితే ఆ టైంలో మనం ట్రిప్ చూసుకొని వెళ్ళిపోవడం. సో గైస్, ఫైనల్గా మధుర శ్రీకృష్ణుడి జన్మస్థలం అయిన మధురకి అయితే వచ్చేసాను. కానీ వచ్చేసరికి ఏంటంటే 12 o'clockకి క్లోజ్ అవుతాయి టెంపుల్స్. మార్నింగ్ 6 to 12 అండ్ మళ్ళీ 4 o'clock ఓపెన్ అవుతాయి అంట. అందుకోసం అని చెప్పి మళ్ళీ ఫ్యాబ్లోని బుక్ చేసి రూమ్ తీసేసుకున్నాను. 950 రూపాయలు పట్టింది. ఓకే, బాగానే ఉంది కదా. బాత్రూమ్ కొంచెం ఫౌల్ స్మెల్ వస్తుంది. ఓకే, ఏసీ రూమే. ప్రస్తుతానికి అయితే 12 o'clockకే రూమ్ తీసేసుకొని ఇప్పుడు 3 అయింది. 3 o'clock ఇక్కడ సుమారు 3-4 టెంపుల్స్ ఉన్నాయి. ఒకటి ప్రేమ్ మందిర్ అని, కృష్ణ బలరామ్ టెంపుల్ అని, అలాగే గోకుల్ ధామ్ అంటే శ్రీకృష్ణుడు తన చిన్నతనాన్ని గడిపిన స్థలం అంట. ఈ మొత్తం ఈ 4 ప్లేసెస్ ప్లస్ ఇంకొక ఘాట్ ఒకటి ఉన్నది, యమునా నది ఘాట్. అదొకటి విజిట్ చేయడానికి అని చెప్పి ఇప్పుడు బయలుదేరుతున్నాను. ఫస్ట్ ఎండలు అయితే మాత్రం రాజస్థాన్కి దగ్గరలో ఉన్నామో లేకపోతే ఎడారికి దగ్గరలో ఉన్నామో తెలియదు, కానీ ఘోరంగా బయట అడుగు పెడితే ఒక్కపోత భరించలేకే ఒక 2 hours రెస్ట్ తీసుకుందామని చెప్పి రెస్ట్ తీసుకున్నామంటే మార్నింగ్ ఇప్పుడు 10 గంటలకు బయలుదేరాను. 10 గంటలకు బయలుదేరి ఇక్కడ 12కి వచ్చేసరికి మొత్తం పులుసు కారిపోయిందబ్బా. అదే ఇది మరి ఏమైతే అది అయింది. సాయంత్రం టైంకి టెంపుల్ దగ్గరికి వెళ్ళొచ్చు, చల్లబడుతుందేమో. నైట్ వరకు ఒకవేళ చూస్తాను. టెంపుల్సే కాబట్టి అంత పెద్ద వ్లాగింగ్ కూడా అంత చేయలేము. కొన్ని టెంపుల్స్ ఎంటర్ చేస్తారు కెమెరాస్, కొన్ని టెంపుల్స్లో
కెమెరాస్ అలౌ చేయరు. ఒకవేళ అలౌ చేసిన గర్భగుడిలోని మనకి కెమెరా యాక్సెస్ అయితే డెఫినెట్గా ఉండదు. సో ఎనీవేస్ బయట నుంచి నాకు ఆ టెంపుల్స్, ఆ ప్రత్యేకతలు అవన్నీ చూపించడానికి ట్రై చేస్తాను. సో దట్స్ ఆల్. లెట్స్ స్టార్ట్. అయితే ఇక్కడ నేను ఆటోలో లేకపోతే బైక్ రెంటల్స్ చూడట్లేదు. నా బైక్ మీదే కొంచెం దూరం కదా, ఇటు 13, ఇటు 13, 15, 18 అలా ఉన్నాయి. చూసుకొని అక్కడికి వెళ్ళి మీకు ప్రదేశాలు చూపించడానికి ప్రయత్నిస్తాను. సో లెట్స్ గో. ఇది గోకుల్ధామ్లో డిఫరెంట్ మందిరాలు ఉంటాయి. ఇది ఒక గుడి. అండ్ ఈ ప్రదేశాన్ని అంతటినీ కృష్ణుడు ఉన్నప్పుడు నివసించేవారని అంటూ ఉంటారు. ఇక్కడ పతి పావన కుండ్ అంటారు దీన్ని. ఈ ఏరియాలో ఉన్న గుడులు అన్ని గుడులే ఉన్నాయి. అన్ని గుడులను దర్శనం చేసుకున్నాయి. ఒకటి ఇది స్పెసిఫిక్గా నేను లేదు. శ్రీకృష్ణుడి చుట్టూ చిన్నప్పుడు ఇక్కడ నివసించేవారు ఉండేవారని చెప్తున్నారు. అది నందగేట్ అంటారు. అది నందగేట్ నుంచి యమునా ఘాట్ వరకు వెళ్ళొచ్చు. చంద్రవాలి మందిర్ ఇది. అంటే యమునా ఘాట్కి వెళ్ళాలి. ఈ ఇళ్ళ సందుల్లో నుంచి వెళ్ళాలి. ఇక్కడ అన్నీ పవిత్రం అన్నట్లుగానే శ్రీకృష్ణుడు ఇక్కడ చిన్నప్పుడు ఇక్కడ ఉండేవాడు అని చెప్పి అన్నీ పవిత్రంగా సంధికి 2-3 గుళ్ళు మొత్తం అంతా. స్ట్రీట్లు కూడా మొత్తం పెయింటింగ్ చేసి ఉన్నాయి, భలే ఉన్నాయి. చూస్తున్నది యమునా ఘాట్. ఇక్కడ కూడా ఒక మందిరం. ఇది యమునా బ్యారేజ్. యమునా అనేది స్నానాలు చేయాలనుకుంటే ఇక్కడికి వచ్చి చేయొచ్చు. యమునా ఘాట్ దగ్గర సేమ్ యమునా అనేది ఆగ్రా అనంతా. ఇక్కడ బోటింగ్ కూడా అవైలబుల్ ఉన్నది, చిన్న బోట్ షికార్కి. కృష్ణుడు నివసించే యమునా తీరాన్ని యమునా ఘాట్లో స్నానం ఆచరిస్తే మంచిదని పవిత్రాన్ని భావిస్తారు ఇక్కడ కూడా. సో దట్స్ ఇట్. నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్దాం. ఈ సందులో ఎన్ని తిరిగినా అవే ఉంటాయి. సందుకి ఒక్కొక్క సందులో ఒక 2-3 గుడులు. ఈ స్ట్రీట్స్ అన్నీ తిరగాల్సిందో. గైడ్ ఉంటే కృష్ణుడు ఇక్కడ ఇది చేశాడు, కృష్ణుడు ఇక్కడ ఇది చేశాడు అని చెప్తూ ఉంటారు. ఈ స్ట్రీట్స్లో చూసుకుంటే అన్ని పాత కట్టడాలు ఇంకా అలాగా మిగిలిన్నాయి. మరి శ్రీకృష్ణుడి టైంలో అని అన్నాం. 16th, 18th, 17th century ఆ టైంలో ఉన్నాయి. మరి ఇది ధామ్, గోకుల్ధామ్. నెక్స్ట్ అయితే శ్రీకృష్ణ జన్మస్థానానికి అయితే వెళ్దాం. శ్రీకృష్ణ జన్మస్థానం మళ్ళీ ఇందాక మన రూమ్ దరిదాపుల్లోనే ఉన్నది. ఇప్పుడైతే ఓపెన్, అది 4 o'clock ఓపెన్ అయిపోతుంది. శ్రీకృష్ణ జన్మస్థానం వల్ల అక్కడ లోనకి వెళ్ళాలంటే ఇక్కడ పుట్రాకుంటాం, చిన్న వాటర్ పాండ్. ఇది శ్రీకృష్ణ జన్మస్థానానికి ద్వారం. జన్మస్థానం గోకులముల దగ్గరే మొబైల్ పెట్టేయాలి. ఇదే ఎంట్రన్స్ అండి. 2 గేట్స్ ఉన్నాయి. గేట్ నెంబర్ 1 కనబడుతున్న గోపురం శ్రీకృష్ణ జన్మస్థానం టెంపుల్. అయితే ఇప్పటి వరకు అలాంటి విగ్రహం నేను ఎప్పుడు చూడలేదు. రాధాకృష్ణులదే ఇస్కాన్లో కూడా చూసాను, కానీ ఇక్కడైతే ఎందుకు బాగా నచ్చింది, చాలా బాగుంది. ఎంత దాహం వస్తుందంటే వాటర్ తాక్కుంటూ ఉండలేకపోతున్నాం. ఎండ అంతగా లేదు కానీ పులుసు కారిపోతుంది. వెనకాత లస్సీ షాప్స్ అన్నీ ఉన్నాయి. చెరుకు రసం తాగాల్సి లస్సీ తాగబోతుంది. కొంచెం కడుపులోనే అటు ఇటుగా తేడా అయింది. నిన్న మొన్న కూడా తేడా ఏదో జరిగింది. సో అందరితో గోకుల్ధామ్ అండ్ శ్రీకృష్ణ జన్మస్థానం చూసుకొని రూమ్కి రిటర్న్ అయిపోయాను. ఈవినింగ్ అనుకున్నా, బట్ కొంచెం ఈరోజు రెస్ట్ తీసుకుంటే నెక్స్ట్ డేస్ కొంచెం కలిసి వస్తుంది కదా అని ఉద్దేశంతో ఇంకా మరి నేను ఏ ప్లేస్కి అయితే తిరగలేదు. బట్ దెర్ ఈజ్ 1 more ఇంపార్టెంట్ ప్లేస్ ఇన్ మధుర కాదు, బృందావన్. మధురనా బృందావన్ 2 జంట టౌన్స్ లాంటివి. మధురాలో ఏంటంటే పురాతనమే, అంటే ఆ ప్లేసెస్ శ్రీకృష్ణుడి జన్మస్థలం, శ్రీకృష్ణుడు చిన్నప్పుడు ఉన్న ఏరియా ఉన్నాయి. అండ్ బృందావన్ ఏంటి అని అంటే కొత్తగా 2001లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు, ప్రేమ్ మందిర్ అని.
ప్రేమ్ మందిర్ ఎవరు కట్టారంటే ఐ ఫీస్ట్ అట్రాక్షన్ ఉన్న ప్లేస్ ప్రేమ్ మందిర్. దాన్ని 2001లోనే ఎప్పుడో జగద్గురు శ్రీ కృపాలు మహారాజ్జీ అని చెప్పి ఒక జగద్గురు అతను స్టార్ట్ చేశారట. 2001లో స్టార్ట్ చేసి సమ్ టైమ్ అరౌండ్ 2012లోనే ఎప్పుడో కంప్లీట్ చేసి 2011లో ఎప్పుడో ఇనాగ్రేషన్ పెట్టి సంథింగ్ రీసెంట్గానే 2015 ఆ టైంకి అది స్టార్ట్ చేశారంట. ఈవినింగ్ టైంలో వెళ్ళాలి అది స్పెసిఫిక్గా. ఆ లైటింగ్స్ కానీ అక్కడ టెంపుల్ కానీ టెంపుల్ వ్యూ కానీ చాలా బాగుంటుంది. సో అది మిస్ అయ్యాను, బట్ నో ప్రాబ్లం. ఎందుకనంటే మళ్ళీ ఢిల్లీ వస్తూ ఉండాలా. వై? బికాస్ మన నెక్స్ట్ డెస్టినేషన్స్ హిమాచల్ ప్రదేశ్, లదాఖ్ అవన్నీ ఏంటి అని అంటే ఈ రూట్లోనే మరి రావాలి కాబట్టి నెక్స్ట్ వస్తూ పోతూ ఉంటాను కాబట్టి ఏదో టైంలోని ఝాన్సీ అండ్ ఇది ఒకటి చూసుకుంటాను. దట్స్ ఆల్. Hope you guys do like my videos, and don't forget to give me a like, and don't forget to subscribe. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే డెఫినెట్గా మర్చిపోవద్దు. ఒక లైక్ కొట్టండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. మెనీ మోర్ ప్లేసెస్ ఆర్ టు బి ఎక్స్ప్లోర్డ్ ఇన్ ద కమింగ్ డేస్. ఇంకా రేపు లోహాగర్ ఫోర్ట్ అని, దీగ్ ప్యాలెస్ అని, బర్సానా ఏదైతే రాధాదేవి ఊరు ఉన్నదో అది చూసుకొని నెక్స్ట్ ఢిల్లీ అండ్ ఇంకా ఏమేమి ఉన్నాయనేది అక్కడికి ఢిల్లీ వెళ్ళే లోపు డిసైడ్ అవుతాను. సో దట్స్ ఆల్ ఫర్ ద డే, అండ్ హోప్ యూ గైస్ ఆర్ ఎంజాయింగ్ మై వీడియోస్, అండ్ కీప్ లైకింగ్ అండ్ కీప్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. సింగం విల్స్, గుడ్ నైట్.